పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. బందర్ అబ్బాస్ పోర్ట్లోని రేడియో స్టేషన్ పై జరిగిన వైమానిక దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో రేడియో స్టేషన్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా దాడులు తీవ్రతరం చేసింది. بندر بوشهری که فروردین ساعت 10:15 صبح قایقای تندرو از کلی جفت ماشاءالله سنگش کنه. అమెరికాతో చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరెక్చి కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో చర్చలు శాశ్వతంగా ముగిశాయన్నారు. దాడి జరగదని హామీలు ఇచ్చిన తర్వాత ఇటీవల జరిగిన పరిణామాలను ఆయన ద్రోహంగా, చేదు అనుభవంగా అభివర్ణించారు. అమెరికాతో చర్చలు ఇకపై సాధ్యం కావని తేల్చి చెప్పారు. అమెరికాతో చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరెక్చి కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో చర్చలు శాశ్వతంగా ముగిశాయన్నారు. దాడి జరగదని హామీలు ఇచ్చిన తర్వాత ఇటీవల జరిగిన పరిణామాలను ఆయన ద్రోహంగా, చేదు అనుభవంగా అభివర్ణించారు. అమెరికాతో చర్చలు ఇకపై సాధ్యం కావని తేల్చి చెప్పారు.